విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 62వ వార్డులో డ్రైడే ఫ్రైడే. జీవీఎంసీ 62వ వార్డు త్రినాథపురంలో శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు, వార్డు తెదేపా అధ్యక్షులు మజ్జి మాలినాయుడులు పాల్గొని ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలను ఉద్దేశించి డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మలేరియా, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి లోపల, పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడంతో పాటు ప్రతి శుక్రవారం అత్యవసరానికి సరిపడా మంచినీటిని ఉంచి మిగతా నీటిని తొలగించాలని, అలా తొలగించిన నీటి పాత్రలను కొద్ది సమయం ఆరబెట్టిన తరువాత ఆయా పాత్రలను తాజా నీటితో నింపుకోవాలన్నారు. అలా నింపిన నీటి పాత్రలలో దోమలు ప్రవేశించకుండా మూతలుగాని వస్త్రంగాని కప్పాలన్నారు. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలంతా భాగస్వాములై తమ గృహాలలో లభ్యమయ్యే వ్యర్థాలను తడిపొడి చెత్తతో పాటు ప్రమాదకర చెత్తగా వేరుచేసి తమ ఇళ్లకు వచ్చే పారిశుద్ధ్య వాహనాలకు అందజేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడం జరిగిందని, ప్రజలంతా నిషేధిత ప్లాస్టిక్కు స్వస్తి చెప్పి పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు పిలుపునిచ్చారు. వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ నవరత్నం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు మలేరియా సూపర్ వైజర్ డి శ్రీనివాసరావు, హెల్త్ సెక్రటరీ రమ్య, శానిటరీ సెక్రటరీలు వెంకునాయుడు, శ్రీనివాసరావు, ఆశాభి, ఆశా కార్యకర్తలు జయలక్ష్మి, విజయలక్ష్మి, రాణి, కన్నయ్యమ్మ, సత్యవతి, ఆర్పీలు సంధ్య, ధన, మలేరియా సిబ్బంది రత్నం, దేవి, రామారావు, తులసి, సంతోషి తదితరులతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మరి ఇంత మంచి కార్యక్రమం మరి పెట్టడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా ఏదో ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి దీన్ని మనం చక్కగా మనం సద్వినియోగం చేసుకొని మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలని సందర్భంగా మీ అందరికీ మన పరిశ్రమ ప్రాంతంలో ఒక అందులో భాగంగా నవరత్నం గారు ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క మలేరియా గురించి ప్రజల్లో అవినీతి అవగాహన ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ మలేరియా సిబ్బంది కూడా శ్రీనివాసరావు గారు వారు మొత్తం మనందరూ కూడా ఉదయాన్నే 6 గంటలకు వచ్చి అన్ని ఇళ్ళకి వెళ్ళి పరిశీలించి వాళ్ళు ఏదైతే మన 62వ కార్పొరేటర్ లక్ష్మణ గారు అలాగే నవరత్న గారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వారు చెప్పే విధంగా మనం వాళ్ళ యొక్క ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడం ఉత్సాహంతో కార్యక్రమం నిర్వహించారు. మరి మీరు కూడా అందరూ చూస్తారు కాబట్టి చూసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పక్కింటి వాళ్ళకి కానీ మీ ఎదురింటి వాళ్ళకి కానీ వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం గ్రీన్నెస్ అంటే మొక్కలు పెంచుకుంటాం ఇంట్లోని. ఆ మొక్కలు పెంచుకునే విధానం గురించి చెప్పారు. ఎందుకంటే మనం ఆ మొక్కకి ఎంత నీరు కావాలో అంత నీరే పోసుకొని నీరు స్టాక్ లేకుండా చేసుకుంటే ఈ మలేరియా దోమ అనేది పెరగదు. కాబట్టి దీనందరూ కూడా గమనించి ఈ కార్యక్రమం అందరూ వచ్చారు కాబట్టి ఈ పరిసరాలు వాళ్ళకు కూడా ఈ విషయాన్ని ధ్యానం చేసి మన శుభ్రంగా మన పక్కలో కూడా శుభ్రంగా ఉండాలని ఉత్సాహంతో మరి మన అందరూ చెత్తని బయట పడకుండా క్యాండిడేట్ వాళ్ళు కూడా అందరూ చూస్తాము. దీనికి వెళ్ళి చెత్త మనం చేస్తాము. ఆ కలెక్ట్ చేసుకోవడం కానీ లేదా మన ఏరియాలో చెత్త కొట్టుకుని డస్ట్ పెట్టారు కాబట్టి ఆ డస్ట్లో చెత్త పడేయాలి. మరి చెత్త కూడా పడితే అది మనమే పడుతున్నాం. మళ్ళీ అది కూడా ఎక్కడికి వస్తుంది కాబట్టి అంతా గమనించి దానిలో కూడా టైం టు టైము అంతా కూడా మన వాటిలో అయితే చాలా గ్రీన్గా మన నవరత్న గారు అయితే ఆయన వచ్చిన నుంచి కూడా ఏవో వెంటనే స్పందించి మరి అక్కడ చెత్త తీసి కార్యక్రమం
వచ్చి